చూడండి ఫ్రెండ్స్, వినాయకుడికి పీట అయితే అలంకారం చేసేస్తాం కదా, పెట్టేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వైట్ క్లాత్ అయితే వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, వినాయకుడిని అయితే పేట మీద అయితే కూర్చోబెట్టేశానండి. నేను చేసిన వినాయకుడిని అయితే కూర్చోబెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదైతే బ్రహ్మంగారు ఇచ్చారండి. ఇది కూడా కూర్చోబెట్టాను. ఎలకనైతే కూర్చోబెట్టేశానండి. చూడండి ఇప్పుడు మొత్తం తినేస్తుంది శుభ్రంగా. ఇప్పుడు అన్ని సర్దేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఎంట్రన్స్ గుమ్మం మామిడాకులోకి ఇలా పెట్టేసుకోండి. చూడండి ఇదైతే వంటగది గుమ్మం అండి, మామిడాకులోకి ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దేవుడి గుమ్మం, దేవుడి గది గుమ్మం అండి. ఇదైతే ఇలా అయితే మామిడాకులు ఇలా పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, దేవుడికి అలంకరణ అయితే ఇలా అయితే చేసేసాను. పాలవిలో అయితే ఇలా కట్టేశానండి. చూడండి ఫ్రెండ్స్, చిత్రదండి ఇది పాలవిలో అయితే చూపిస్తున్నాను మీకు. పళ్ళు అయితే ఇలా కట్టేస్తున్నానండి అన్ని కూడా. చూడండి ఫ్రెండ్స్, మొక్కజొన్న పొత్తులు అన్ని కూడా, ఇంకా పళ్ళు కూడా చూడండి ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇవి కడతాను బురువైపోయిందండి, అందుకని చూపిస్తాను. చూడండి వినాయకుని అయితే ఇలా కూర్చోబెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే పూలదండ అయితే వేసేసాను, కట్టిన పూలదండ అయితే ఫ్రెండ్స్. చూడండి ప్రసాదాలు అయితే అన్ని ఇలా పెట్టేశాను. విఘ్నేశ్వరికి అయితే బియ్యం పెట్టుకోవాలండి స్టార్టింగ్ అయితే. ఏకాదుల్లో ఇంకా వెలిగించలేదండి, పూజ అయితే కూడా స్టార్ట్ చేస్తాను, మీకు చూపించేస్తున్నాను. ఇలా సర్దుకోమని అన్ని కూడా కొబ్బరికాయలు, పళ్ళు, చూడండి పువ్వులు, ప్రసాదాలు, పసుపు కుంకుమ బాక్సు. చూడండి ఇలా అయితే నేను డెకరేషన్ చేశానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పూజా మంత్రం మొదలు కొంచెం ముందుకు అయితే పీట వేసి పెట్టానండి. ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే కొంచెం దూరంగా వచ్చి తీస్తున్నా, పాలు పడతలేదని. సరే ఫ్రెండ్స్, పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మగవాళ్ళు అయితే పూజ అయితే చేసుకుంటున్నారండి. స్టార్టింగ్ ఇలా అయితే ఆవు పాలు అన్ని జల్లుకోవాలి, గంధం అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే దీపారాధన పెట్టేసుకోవాలండి. కొబ్బరికాయలు అన్నీ కూడా కొట్టుకోవాలి, అగరత్తులు వెలిగించుకోవాలి, హారతి ఇవ్వాలండి అన్నీ కూడా. ఇలా అయితే చూడండి, ఇలా అయితే పూజ అయితే చేస్తున్నారండి. ఇలా అగరత్తులు అయితే వెలిగించేస్తున్నారు. ఇప్పుడు అగరత్తులు అయితే వెలిగించేస్తున్నారు. వినాయక చవితి కథ అయితే లాస్ట్లో విందామండి. కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ప్రసాదం చెక్కలు అయితే వట్రంగా పగిలినాయి కదా, ఆయనకి చాలా ఇష్టం అండి. అలాగా మనకి మంచిది కూడా, అలా వట్రంగా అలా అయితే కొబ్బరి చెక్కలు అయితే పెట్టేసుకున్నారండి. ఇప్పుడు హారతి అయితే ఇచ్చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, హారతి అయితే ఇస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, హారతి అయితే ఇచ్చేస్తున్నారు. సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ప్రసాదాల మీద అయితే నైవేద్యాలు అర్పించేద్దామండి. అన్ని ప్రసాదాలు అయితే ఇలా అయితే వెళ్ళేసుకోండి, అర్పించేయండి. 2 చేతులతో అయితే అర్పించాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే అర్పించేశారు. పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను అయితే చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారా? ఎలా ఉంటున్నాయి ఏంటి? ఈ రోజు వినాయక చవితి చేసేసుకుందామండి. అన్ని ప్రసాదాలు చేసేసాను, చూపిస్తా కంపల్సరిగా. ఇప్పుడు పూజ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే దీపం అయితే తీసుకోవాలండి. 3 సార్లు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. కడుపులో ఏమి ఉండదు కదండి, రుచి ఉండదు, అందుకని ఇలా అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. పూజ అయితే చేసేసుకుందాం ఫ్రెండ్స్. స్టార్టింగ్ అయితే పసుపు వినాయకుడికి అయితే పాదాల మీద వేసుకోండి ఫ్రెండ్స్. కుంకుమ పాదాల మీద వేసుకోండి ఫ్రెండ్స్. అక్షంతలు పాదాల మీద వేసుకోవాలండి. పుష్పాలు కూడా పాదాల మీద వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, శంఖం పూలండి, చాలా ప్రీతికరమైన పూలు, పత్రండి. చూడండి వినాయకుడికి అయితే అర్పించండి. పుష్పాలన్నీ కూడా కుడుములో అయితే పెట్టేస్తామండి. ఇప్పుడు ప్రసాదాలు అయితే అర్పించేద్దాం. గంధం అండి, ఆయనకి గంధం ప్రీతికరమైంది, వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆవు పాలండి, ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు అగరత్తులు అయితే వెలిగించేసుకుందాం ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుంటున్నారా ఇలాగే? నాకైతే చాలా చాలా ఇష్టం అండి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే అగరత్తులు అయితే వెలిగించేసుకోండి. ఇలా అయితే గుర్తొస్తాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ అండి, 3 నేత్రాలు కాయండి. ఇలా అగరత్తులు పొగైతే చూపించండి. ఇప్పుడైతే కాయ పెట్టేసుకుందాం.
చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగా పగిలింది. తర్వాత కుంకుమ ఇలా పెట్టేసుకోండి. పంచదార ఇలా వేసేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం ఇలా పెట్టేసుకున్నామండి. ఒక సైడ్ అయితే ఇప్పుడు హాట్ అయితే చేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే తీసుకోండి. తీసుకొని శ్రీ గురవే నమః. పూజ రాఘవేంద్రాయ సత్యధర్మరతయోజ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. శని శని తే పాపం శని శత్రునాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. దినా వెంకటేశం ననాకో తస్సదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశం ప్రతిద్దం ప్రతిద్దం ప్రియం వెంకటేశం ప్రయత్త ప్రయత్త. శ్రీరామ జయ రామ సీతాముల రామ కారుణ్యకుల రామ కౌసల్య రామ నీరాలు నిత శోభ నిత్యశోభన రామ. అదొకటి తీసేసుకోండి ఫ్రెండ్స్. పూజ అయితే సమర్పయామి. ఇప్పుడు అక్షంతలతో తీసుకుందామండి. వస్తామంటే పక్కకు పెట్టుకుందాం. మూడు సార్లు అయితే తిరగండి ఫ్రెండ్స్. ఇలాగా ఆయన కాళ్ళ దగ్గర అయితే వేసుకోండి, పాదాల దగ్గర. నెక్స్ట్ మనకి వేసేసుకుందామండి. ఇప్పుడు నమస్కారం అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. పూజ అయితే అయిపోయిందండి. సూర్య నమస్కారం అయితే చేసుకుందాం. కొంచెం చల్లిలో అయితే పెట్టుకుందామండి. సూర్యదేవునికి పుష్పం అయితే పెట్టుకుందామండి. కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుందామండి. ఇప్పుడు సూర్య నమస్కారం అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. కొద్దిగా అక్షంతలు అయితే చేతితో తీసుకోండి. సూర్య నమస్కారం చేసుకుని వస్తానండి. చూడండి ఫ్రెండ్స్, సూర్య నమస్కారం అయితే చేసుకుని వచ్చేసాను. శుభ్రంగా తినేద్దామండి. ప్రతిరోజు మీ వీడియోలో అయితే తింటాం చూపిస్తున్నాను కదా, ఇప్పుడు ఇలా చేస్తానండి. చూడండి, ఫస్ట్ అయితే కొన్ని తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఒక మందార పువ్వు తీసుకోండి. అలా అయితే పెట్టేసుకుందాం. చూడండి, ఇలా అయితే పెట్టేసుకోండి. ఆయన పాదాల దగ్గర ఉన్న అక్షంతలు అయితే వేసేసుకుందాం. ఆయన పాదాల దగ్గర ఉన్న కుంకుమ అయితే పెట్టేసుకుందాం. ప్రసాదం అయితే తినేద్దామండి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, మీకు కూడా నోరుపోతుంది కదా, మీరు కూడా పూజ చేసుకుంటున్నారా? నేనైతే తినేస్తున్నానండి. చాలా బాగుందండి, చాలా చాలా సూపర్. ప్రతిరోజు చెప్పే విషయాలు నేను చెప్తున్నప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం శుభ్రంగా లాగి చేస్తున్నాం. మీకు కూడా తినాలనిపిస్తుంది కదండి. చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. వెన్న వేసి చేశాను కదా, సూపర్ అండి. ఇప్పుడు చదివండి, చదివి కూడా చూపిస్తాను మీకు అన్ని కూడా. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. పులిహారండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. నేను రోజు చెప్తాను ఇది మాటలతే. శనగలండి, చూడండి ఎంత బాగున్నాయి కదా, సూపర్ కదా ఫ్రెండ్స్. హెల్త్ అయితే చాలా మంచిదండి. పాయసం అండి, తర్వాత భోజనంలోనే చేస్తానండి, తినేస్తాను. అత్యవసరం అండి, భోజనంలో తినేస్తాను. చూడండి ఫ్రెండ్స్, పాలకాయలు అప్పాలు పోకుండా సూపర్ కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఇలా అయితే వినాయకుడు పెట్టుకోండి, చాలా మంచిది. వినాయకుడిని అయితే బాగా తయారు చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా, నాకైతే బాగా నచ్చిందండి. పూలగంట కూడా నేనే కట్టేశాను. చూడండి, నాకైతే చాలా చాలా నచ్చింది. ఇప్పుడైతే ఒక అప్ప అయితే తినేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఎంత బాగుందో, చాలా బాగుందండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఫుల్గా అయితే లాగిచ్చేసాను. వినాయక పూజ అయితే అయిపోయిందండి. కథ అయితే చదివేసుకున్నాము ఇందాకే, మగవాళ్ళు చేసేటప్పుడు అయితే. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పూజ సామాగ్రి అయితే ఇలా అయితే సర్దేసుకున్నాను ఫ్రెండ్స్. ప్రసాదాలన్నీ లాగిచ్చేసాను కదా, మీకు చూపించేసాను కదా. బాయ్ బాయ్, బాయ్ బాయ్. బాయ్ అండి. ఎంత చెప్పినా తను తీరతలేదండి, చూసే కోల్ది చూడాలనిపిస్తుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేట్ అయితే అత్తగారితో ఇస్తున్నా ఈ ప్రసాదాలన్నీ కూడా.
పూలు వేసుకోండి. మందార పూలు ఉన్నాయి. మా అత్తగారు అయితే ఇచ్చేసారండి. మా తోడుకోళ్ళు అయితే పూజ చేసుకోలేదు. ఆవిడ అయితే ఇస్తున్నాను ఈ ప్లేట్ అయితే. మా అత్తగారు అయితే వినాయకుడిని అయితే పొడేస్తున్నారండి. చాలా చాలా బాగా కుదిరిందంట. తొండం అయితే చాలా వచ్చేసిందంట. ఆయన తొండం అయితే అందుకని మళ్ళీ చూపిస్తున్నాను మీకు. బై బై థ్యాంక్స్.